బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. హాయ్ మదన్పల్లి, అస్సలం వాలేకుం. అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము, కలిసిమెలిసి ఉందాము, యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాము. ఇది నేను ఈరోజు కీమా పూరీలు చేసినాను అన్నమాట. క్యారియర్ బాక్స్ మేము కూడా ఇదే టిఫిన్ తిన్నాము. పొద్దున్న లేచి ఏం చేయాలి అనుకున్నా. మళ్ళీ కీమా అది లుండలు ఉన్నాయి ఫ్రీజర్లో, అవి తీసి నేను కొంచెంసేపు బయట పెట్టేసిన. ఆ తర్వాత అవి మెల్ట్ అయిపోయింది. దాని తర్వాత ఈ పూరీలు, కీమా పూరీలు క్యారియర్ బాక్స్కి వేసేస్తున్నాను అన్నమాట మా పాపకి. పొద్దున్న లేస్తేనే ఏం చేయాలి పిల్లలకి టిఫిన్లో అని చాలా టెన్షన్. నేనేం చేస్తానంటే చాలా రోజుల్లో ఇదే నేను నేర్చుకునింది. పొద్దున మాత్రం పిల్లలు ఇది తినరు అంటారు, అందుకోసం రైస్ ఇచ్చేస్తా. మధ్యాహ్నం కోసం ఇలాంటి స్నాక్స్ ఐటెం పెట్టేయండి మాకు, రైస్ మాత్రం పంపించకండి అంటారు పిల్లలు. అందుకోసం నేను ఏదో ఐడియాలు చేస్తూ ఉంటానన్నమాట. పన్నీర్ సమోసాలు, చీజ్ సమోసాలు, ఇలా కీమా సమోసాలు క్యారెల్ బాక్స్లో వేసేస్తే ఏముంది, 5:30 కంటే ఇంటికి వచ్చేస్తారు. దాని తర్వాత ఏదైనా స్నాక్ ఇచ్చేయచ్చు. మళ్ళీ రాత్రిపూట నేను రైస్ ఇస్తాను పిల్లలకి, ఎందుకంటే పిల్లలు చాలా సన్నబడిపోతారు ఊరికే స్నాక్స్ తింటూ ఉంటే. అందుకోసం మళ్ళీ టీ కూడా పక్కన స్టవ్లో నేను పెట్టేసినాను అనమాట. ఇది క్రిస్పీగా రావాలంటే మీకు ఈ పూరీలు ఇది ఫుల్ ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టినాను అనమాట. నేను కూడా నా కోసం 2 పూరీలు ఫ్రై చేసుకున్నా. నేను టీ డైరెక్ట్గా తాగను, ఎందుకంటే టీ డైరెక్ట్గా తాగితే వెయిట్ పెరుగుతామంట, ఇంకా షుగర్ లెవెల్ కూడా ఎక్కువ అవుతుందంట. దేవుడు అల్లా దయ అన్న నాకు షుగర్ ఏం లేదు, అయినా వచ్చే కాలంలో షుగర్ వస్తుంది. దానికోసం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే టీ మాత్రం డైరెక్ట్గా తాగకూడదు అంట. అందుకోసం నేనేం చేస్తాను, ఒక పూరి, ఒక 2 పూరీలు, లేకపోతే ఒక చపాతీ తింటూ టీ తాగేస్తాను అనమాట. నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొద్దున షార్ట్ తీయాలంటే చాలా కష్టం, అయినా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నా ఛానల్ని చూడాలి, నా ఛానల్ గ్రోత్ అవ్వాలని ఒక ఆశ. మీరే